తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. దిస్ ఇస్ పవన్. సో ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ చాలా మందికి ఇన్స్పిరేషన్గా మిగులుతుంది. ఇంకా చాలా మందికి ఒక ఒక మోటివేషనల్గా కూడా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 20 ఏండ్లుగా తన సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు కోసము ఎంతో కష్టపడుతూ సమాజంలో ఆటుపోటు మాటలు, అవమానాలు వాటన్నిటిని ఎదుర్కొంటూ తనకంటూ ఒక గుర్తింపు కోసం, అంటే సమాజంలో ఉన్న వాళ్ళ కమ్యూనిటీకి ఉన్న పేరు తనకు రాకూడదు అని తనకంటూ ఒక గుర్తింపు కోసమే ప్రయత్నిస్తున్న ఒక ట్రాన్స్‌జెండర్ కథ మీకు చెప్పబోతున్నాను. అంటే తను డ్రైవింగ్ ఆటో తోలుకుంటూ అంటే సమాజంలో అంటే అందరిలా కాకుండా ఆత్మధైర్యంతో అందరిలా భిక్షాటన చేస్తూ అందరిని బెదిరించి డబ్బులు తీసుకునే వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళ ఇలా కష్టపడి ధైర్యంగా ముందుకెళ్ళి సమాజాన్ని ఎదుర్కొని ఈ విధంగా ఉండే వాళ్ళకి కూడా ఒక కొంత బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్పే కథ ఇప్పుడు సమంత గారిది. ఒక ట్రాన్స్‌జెండర్‌గా తన జీవితాన్ని ఎన్నో ఆటుపోట్లతో ఎదుర్కొంటూ ఇప్పటికీ తన జీవితంలో పోరాడుతూనే ఉంది ఈ సమాజంతో. ఒకసారి మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ట్రాన్స్‌జెండర్‌గా నా బతుకు పోరాటం అని చెప్పేసి తను ఇక్కడ రాసింది. నేను గత కొంతకాలంగా డ్రైవర్‌గా కిరాయి ఆటోతో జీవనం సాగిస్తున్నాను. ఆటో ఇప్పించమని ప్రభుత్వం వద్దకు వెళ్తే నాకు ఎటువంటి స్కీములు వర్తించవు అని చెప్తున్నారు. కారణం నేను రెడ్డి అవ్వడం వల్ల అని చెప్పేసి ఆమె రాసుకొని మీ దగ్గర నుంచి ఒక చిన్న సహాయం కోరుతుంది, ఎంతైనా కావచ్చు అని చెప్పేసి. అంటే నిజంగా ట్రాన్స్‌జెండర్లు అందరికీ చాలా మందికి బయట చూసే విధానం వేరే ఉంటుంది. వాళ్ళు కనీసం రూముల కోసం వెళ్తే రూమ్స్ ఇవ్వరు. ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ అక్కడ ఉన్న లోకాలిటీ అసోసియేషన్ మెంబర్స్ ఎవరు కనీసం వాళ్ళు ఉండడానికి కూడా ఒప్పుకోరు. కానీ ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ స్థాయికి వచ్చి లిటరలీ ఆమె నేషనల్ పర్మిట్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందంటే ఆమె ఎంత ఇబ్బందులు పడి ఉండాలి. ఒకసారి ఆమె పడ్డ ఇబ్బందులు, అసలు ఆమె జీవిత కథ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి. అమ్మ నమస్కారం అమ్మ, ఒక్కసారి బయటికి రండి. సో ఈవిడ గారే ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ చాలా మందికి అంటే మార్పు రావాలి. ఒకసారి ఒక్కరితో మార్పు వచ్చిందంటే జనరల్గా మనం వింటూ ఉంటాం, కుటుంబంలో ఎవరికన్నా గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళ జనరేషన్ మొత్తం సెట్ అయిపోతుంది, తర్వాత తరాలన్నీ బాగుపడతాయి. అదేవిధంగా ఈ విధంగా ఒకసారి తను అంటే డ్రైవింగ్ చేసుకుంటూ తన సొంత కాళ్ళ మీద నిలబడి తన ముందు తరాల వారికి ఒక మంచి ఇన్స్పిరేషనల్గా, తన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలవాలని ఆమె అనుకుంటుంది. సో ఒక్కసారి అమ్మ నమస్కారం. నమస్తే అండి అందరికీ, అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం. నేను 15 సంవత్సరాలుగా ఒక ట్రాన్స్‌జెండర్గా మారి 20 ఇయర్స్ అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. నేను 15 సంవత్సరాలుగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను. నేను నేషనల్ డ్రైవర్, DCM, లారీ, బస్సు అన్నీ వస్తాయి. కానీ ఎప్పటి నుంచి అసలు మీకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఇందులోకి వెళ్ళాలని ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు బ్యాక్ బోన్గా ఉండి నువ్వు ఇది చెయ్యని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా మీకు ఎవరన్నా ఉన్నారా? మా తమ్ముడు ఆటో నడిపేది, అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి తమ్ముడు కరెంట్ షాట్ వచ్చి చనిపోయాడు. అదే ఆటోతోటి నేను ప్రయాణం సాగించాను. సో అలా DCM వరకు వెళ్ళాను. ఆ ఆటోలు మొత్తము ఏమైందంటే గిరాకులు వస్తలేవు, బస్సులు చాలా వేసి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాగానే గిరాకులు వస్తలేవు. అప్పుడు నేను ఇలా DCM ఫీల్డ్కి వెళ్ళాను. 1-2 రోజుల్లోనే DCM నేర్చుకొని నేషనల్ మొత్తం తిరిగాను, భారతదేశం మొత్తం తిరిగాను DCM తోటి. పెద్ద పెద్ద లోడ్లు 12 టన్నులు 15 టన్నులు అలా వేసుకెళ్ళేది. లైసెన్స్ అప్పుడు మీకు ఏమి ఇబ్బంది కాలేదమ్మా మరి లైసెన్స్ తీసుకునే ప్రాసెస్లో? నేను లైసెన్స్ తీసుకున్నాను. ఫస్ట్ నార్మల్ లైసెన్స్ ఇచ్చారు 4 వీల్. తర్వాత హెవీ లైసెన్స్కి వెళ్ళినప్పుడు మీకు మేలు ఫీమేల్కే ఉంది, మీకు లేదు అని అన్నారు. అక్కడ మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటే బాగా నేను డ్రైవింగ్ టెస్ట్లో చేశాను. కానీ ఇక్కడికి వచ్చి మేల్ ఫీమేల్కే ఉంది అన్న వరకల్లా నా బాధకి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో. తెలిసిన వృత్తి అది, దాని ద్వారానే మీరు కుటుంబాన్ని పోషించుకోవాలి. అప్పటికి తమ్ముడు చనిపోయాడు, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తమ్ముడు చనిపోయాడు, అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు. అమ్మ నేను ఇద్దరమే ఉన్నాం. నాకు ఈ భిక్షాటన మీద నాకు ఇష్టం లేదు.
నేనంటూ ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో ఈ వచ్చిన డ్రైవింగ్ వృత్తిని ఎన్నుకున్నాను. అంటే ఇబ్బంది అవుతుందంటే మనసు చంపుకొని అడుక్కోలేకపోయారు. ఆడుకోలేకపోయినా ఉమ్, నేనంటే ఎందుకు కష్టపడకూడదు. ఉమ్, ఒక కన్ను లేని వాళ్ళు కూడా ఈరోజు జాబ్ ఏదో ఒకటి చేస్తున్నారు, చేయలేని వాళ్ళని చూస్తున్నాను. నాకు ఒక దేవుడు ఒక లోపం ఇచ్చాడు, ఉమ్, కాలు రెక్కలు బాగానే ఉన్నాయి, నేను కష్టపడి బతకగలను అని నేను ముందడుగేసి మా అమ్మ గారి సహకారంతో మా అమ్మ నాకు వెన్నుగా నిలిచింది. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు చాలా మందిని. నేను 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 నా కల్లారా చూశాను. అలాంటిది మీ కుటుంబం మీకు సపోర్ట్ ఇచ్చిందా స్టార్టింగ్ లో తెలిసిన తర్వాత? నాకు ఇచ్చింది మా అమ్మ ఇచ్చాడు, మా తమ్ముడు ఉన్నప్పుడు ఇట్లా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఉమ్, వద్దు ఈ భిక్షటన, నువ్వు ఇలా సర్జరీ చేయించుకొని వచ్చినా సరే ఉమ్, మాతో పాటు ఉండన్నారు. ఉమ్, కానీ ఇప్పుడు ఒక కిరాయి ఇంట్లో ఉంటే వాళ్ళు కిరాయికి ఇచ్చినా కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి, వాళ్ళు ఒక అద్దె ఇస్తున్న అతను కిరాయికి ఇచ్చిన పక్క వాళ్ళు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారు. కిరాయిలకు కూడా ఇల్లు అంటే కనీసం ఏంటి ఓన్లీ ద రీజన్ మీరు ట్రాన్స్జెండర్ అవ్వడం వల్ల మీకు రెంట్లకి ఇవ్వట్లేదు. రెంట్లకు ఇవ్వట్లేదు. మీరు కష్టపడి అలాంటి పని పరిస్థితిలో నా చేస్తున్నారు. తమ్మినికి ఆ. ఇబ్బంది కావద్దని నేను మా కల్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఓకే, మీ ఫ్యామిలీతో ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్న మాటలు మీ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతాయి కాబట్టి ఫ్యామిలీని కూడా వదులుకొని బయటికి వెళ్ళి ఉన్నారు. బయటికి వెళ్ళి ఉన్నాను. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఎప్పుడైతే తమ్ముడు చనిపోయాడో అమ్మ ఒకతే ఉన్నప్పుడు ఇంకా అమ్మ ఒకటే మాట అనేది, ఎద్దైనా ముద్దైనా నువ్వే నాకు, ఈ భిక్షాటన వద్దు, తమ్మిన ఆటో నడుపుకొని బతకాను. తమ్మిన ఆటో ఒక 2 సంవత్సరాలు నడిపాను. ఇంకా గిరాకులు వస్తలేవు, రావట్లేదు. అలా నాకు తెలిసిన ఇంకో డ్రైవర్ సహాయంతో నేను DCMలోకి వెళ్ళిపోయాను. DCM తీసుకోలేదు, తనతో పాటే నడుపుకున్నాను, కొన్ని నడుపుకుంటూ ఆయన బండే చేసుకున్నారు. చేశాను. అంటే మీకు వచ్చి ఇప్పుడు మీకు లైసెన్స్ ఏమేమి ఉన్నాయమ్మా ఇప్పుడు? హెవీ లైసెన్స్ ఉంది. హెవీ లైసెన్స్ ఉంది. ఉమ్. ఆ హెవీ లైసెన్స్ రావడానికి కూడా చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డాను. ఉమ్. నేషనల్ మొత్తం హెవీ లైసెన్స్ తోటి నేను ప్రతి ఒక్క బండి నడుపుతాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ కి మేల్ కే ఉంది అని అన్నారు, ట్రాన్స్ కి లేదు అన్నారు. మరి ఎలా వచ్చింది మీకు ఆ ప్రాసెస్? ఎవరైనా హెల్ప్ చేశారా? ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఓకే. తీసుకొని ఈ మెయిల్ ఏదైతే ఒక లాయర్ నోటీస్ తోటి అది రాపించుకొని ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ ముంగట చూపిస్తే అప్పుడు నాకు లైసెన్స్ అంటే ఇచ్చారు. మీకు బాధ అనిపించలేదా? ఎందుకు అంటే నేను ఇలా అవ్వడం వల్లనే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేను కష్టపడే మనస్తత్వం నాకు ఉన్నా గానీ ఈ సమాజం నేను ఎందుకు ఇలా చూస్తుంది అనే, అంటే మీకు ఎప్పుడు ఇలాంటి ఆలోచనతో బాధలేదా? ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాను, ప్రతిరోజు ఇప్పటికిట్లా బాధపడుతూనే ఉన్నాను. ఒక ట్రాన్స్జెండర్ అని చిన్న చూపుతోటే ఈ రోజు నాకు వెహికల్ ఇస్తలేరు. సివిల్ ఉంది, నాకు లైసెన్స్ ఉంది, వెహికల్ ఇవ్వట్లేదు, ఫైనాన్స్ ఇవ్వట్లేదు. ఒక ట్రాన్స్జెండర్ అనే కిరాయికి ఉందామన్నా ఇల్లు ఇవ్వట్లేదు. ఎంతో నరకయాతన పడుతున్నాను. నేను అన్ని మీతో పాటు ఒక జనజీవన స్రవంతిలో కలిసి నేను కూడా ఒక మనిషిని ఆయన గుర్తించాలని మీరు గుర్తించాలని నేను అనుకుంటున్నాను. కానీ మమ్మల్ని సమాజం కొంతమంది హక్కున చేర్చుకుంటున్నారు, కొంతమంది ఇంకా దూరం కొడుతున్నారు. వాళ్ళకంటే ఎక్కువ ప్రభుత్వం నుంచి ఏ సదుపాయాలు రావు. ప్రభుత్వం ఎలా అంటే నేను రెడ్డి అవ్వడం నా దురదృష్టమా ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. స్కీమ్స్ ఏం లేవు, మీరు రెడ్డి మీకేమీ రావంటున్నారు. భిక్షాటన నుంచి ఇలా కష్టపడి బతున్నందుకు వాళ్ళు ఇప్పుడు అనిపించలేదమ్మా మీకు? అంటే అరే బయట అందరూ భిక్షాటన చేసి లక్షలు సంపాదిస్తున్నారు, నేను రోజువారి కూలీ కోసం ఇంత కష్టపడుతూ నిజాయితీగా ఉన్న నాకెందుకు ఇన్ని బాధలు అని మీకు అనిపించలేదా? బాధలు అనిపిస్తాయండి. బాధ ఉంది ఇప్పటికిట్లా. నా కడుపులో ఎంత బాధ ఉందో ఏడ్చి కళ్ళ రూపంలో చెప్పలేకపోతున్నాను. ప్రతి క్షణము నేను బాధపడుతూనే ఉన్నాను, నా తల్లిని బాధ పెడుతూనే ఉన్నాను. కానీ ఏదో ఒక క్షణం వస్తుంది మనకంటూ, ధైర్యంగా ఎవరో ఒకరు సహాయం చెయ్యరా, నేను వెహికల్ తీసుకుంటాను, నా ఆశయం గొప్పది, నా కష్టం కంటే నా ఆశయం గొప్పది. నిజంగా చాలా అమ్మా. ఇప్పుడు బయట ఎంత మీకు ఛాన్సులు ఉన్నా కానీ మీరు కష్టపడి పని చేసుకుంటూ వచ్చే ఆ రోజువారీ వచ్చే 1000 రూపాయల కోసం మీరు ఇంటిని నడుపుకుంటూ ఇంత కష్టపడుతున్నారే, అంటే బయట ఈ మధ్య కూడా మారింది చాలా వాటికి. పోలీసులు ట్రాన్స్జెండర్లు అవ్వడము, మన మెట్రోలలో ట్రాన్స్జెండర్లు ఉండడము, వాళ్ళకి చదువు తగ్గట్టు రావడము, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా ఉండడము, ఇదే మార్పు. సమాజంలో ఇలాంటి మార్పే కావాలి కదా. అది కూడా ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్ ఇచ్చారండి, మెట్రోలో ఇట్లా జాబ్స్ ఇచ్చారు, కానీ నేను వెళ్ళి చేయలేం కదండి. నాకు ఇష్టమైన, ఎవరికైనా ఇష్టమైన పనిలో ఉంటాము. నువ్వు 10 లక్షల జాబ్ ఇచ్చినా నాకు వద్దు, నాకు డ్రైవింగ్ చేయమని సంతోషంగా చేస్తాను. నాకు డ్రైవింగ్ అంటే ప్రాణం. ఇప్పుడు పొద్దున్న నుంచి తినలేదండి, అలా అయినా నేను డ్రైవింగ్ చేస్తాను, నాకు అంత పానం.
అంటే ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తుంటారు కదా! ఇప్పుడు కస్టమర్‌లు ఎక్కుతుంటారు. ఎప్పుడన్నా సన్నివేశన అంటే మిమ్మల్ని చూసి అరే! ఈమె ఉంది, ఆ ట్రాన్స్‌జెండర్ ఉంది, మనం ఎక్కొద్దు అని వెళ్ళిపోయిన పరిస్థితులు ఎప్పుడన్నా మీరు అవమానించబడ్డారా ఎప్పుడన్నా ఇలాంటి జర్నీలో? ఇది నాకు ఏదైతే ఆన్‌లైన్ యాప్స్ ఉన్నాయో, హ్మ్. ఆ యాప్‌లలో నేను ఓకే. డ్రైవింగ్ చేస్తున్నాను. హ్మ్. ఆర్డర్ వచ్చిందనుకో, హ్మ్. ఎవరైనా ముందే చూసి అది క్యాన్సెల్ చేస్తారు. ఓకే. బాధపడతాను. కానీ ఆన్‌లైన్‌లో కూడా ఆర్డరు పెట్టినారా? ఆ! ఏమని పెట్టినారు? ఇట్లా నా ఫోటో చూసి చేస్తారు. ఫోటో ఫోటో చూసి లేడీస్ అని ఆ! ఉంది. గొంతు ఓకే. ఫోన్ కాల్ చేస్తాం కదా! ఫోన్ చేస్తారు. ఓకే. అప్పుడు ఇలా ఉందంటే నేను ట్రాన్స్‌జెండర్ అండి అని అంటే హ్మ్. చాలా వరకైతే నాకది చిన్న పర్సెంట్ హ్మ్. ఒక 1% ఓకే. క్యాన్సెల్ అవ్వడం. కానీ హ్మ్. చాలామంది ఓకే జేస్తారు. సమాజం మొత్తం మంచిగా తీసుకెళ్తారా అంటే హ్మ్. మంచిగా తీసుకెళ్తానంట. ఆ హ్మ్. విషయంలో ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు. మంచిగా తీసుకెళ్తాను. హ్మ్. ఆహ్, రెగ్యులర్‌గా మమ్మల్ని తీసుకొని రావచ్చుగా అంటారు. కానీ హ్మ్. నేను ఒక చోటు నుంచి ఇంకో చోటికెళ్తున్నప్పుడు లేట్ అవుతుంటది అలా అని నేను నైస్. మంచి విషయం ఏంటంటే మీకిలాంటి అవమానాలు ఎప్పుడు ఇంక ఎదురవ్వలేదు కాబట్టి ఇంకొంచెం మంచిది. ఇంకా మీ తోటి ఆటో డ్రైవర్లు ఎలా ఉంటారు? మీ ఆటో తోలేవాళ్ళు మీతో మంచిగుంటారా? నేను గర్వంగా చెప్పుకుంటానండి. హ్మ్. చాలా గర్వంగా చెప్పుకుంటాను. హ్మ్. డ్రైవర్ విషయంలో చాలా గర్వంగా చెప్పుకుంటాను. హ్మ్. ప్రతి ఒక్క డ్రైవర్‌కి బాధ్యత ఉంటది. హ్మ్. సమాజంలో అంటారు డ్రైవర్లు అంటే చిల్లర అనుకుంటారు. హ్మ్. ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెడితే లారీ డ్రైవర్ వరకు హ్మ్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటది. ఒక్కొక్క హ్మ్. తీరు ఉంటది. వాళ్ళకి బాధ ఉంటది. ప్రతి కుటుంబం వెనక ఒక బాధ ఉంటుంది. ఒక ఒక ఆ కథ ఉంటది. ఉంటుంది. చాలా ఒక బాధాకరమైన. డ్రైవరు హ్మ్. డ్రైవింగ్ చేయాలంటే చిన్న విషయం కాదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు భార్య, పిల్లల్ని వదిలి తన నడుపుతున్న వెహికలే తన సహజీవనంగా భావించి రాత్రింబగలు ప్రజల కోసం కష్టపడే వ్యక్తే డ్రైవర్. అంటే మీ మాటల్లో అర్థమవుతుందమ్మా మీకు డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమో. అంటే ఈ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మీ కుటుంబానికి ఇప్పుడు మీకు సిటీ ఎక్కడి నుంచి మీకు ఎంత దూరం ఉంటుంది? నాకు మాది దండుమైలారము. హ్మ్. ఎల్బీ నగర్ 40 కిలోమీటర్స్ ఉంటది. ఓకే. 40 కిలోమీటర్ నుంచి అప్ అండ్ డౌన్ చేయాలంటే నాతోటి కాదని సిటీకొచ్చి రూమ్ తీసుకుందామంటే రూమ్ హ్మ్. ఎవ్వరు ఇవ్వరు. ఇవ్వట్లేదు. ఈ ఇప్పుడు ఏమన్నారు తీసుకునేటప్పుడు? నేను ఎంత బతిలాడి చెప్పినా నేను ఇలా కష్టపడి బతుకుతానండి అన్నా సరే, హ్మ్. ఓనర్ వాళ్ళు ఒప్పుకుంటే పక్క వాళ్ళు వాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు హ్మ్. అంటున్నారు. ఏమన్నా సందర్భాలున్నాయా? రూమ్ తీసుకున్న తర్వాత వాళ్ళ బాధలు తట్టుకోలేక ఖాళీ చేసిన సందర్భాలేమన్నా ఉన్నాయా? 4 నెలల నుంచి 4 రూములు కాల్ చేస్తూనే ఉన్నానండి. 4 నెలల నుంచి. నుంచి 4 రూములు కాల్ చేస్తూనే ఉన్నాను. హ్మ్. ఇప్పుడు ఇట్లా నిన్నొచ్చాను. హ్మ్. ఈరోజు కంప్లెయింట్ వస్తూనే ఉంది. అంటే నిన్ననే ఒక రూమ్‌లో జాయిన్ అయ్యారు. హ్మ్. మళ్ళీ కంప్లెయింట్‌లొస్తున్నాయి ఖాళీ హ్మ్. చేయమని. హ్మ్. తనేమనలేకపోతున్నాడు ఓనరు. ఆ! పక్క వాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు అలా అంటున్నాడు. ఓనర్ మంచి మనసుతో మీరు రూమ్ ఇచ్చినా గాని, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడడం వల్ల ఖాళీ ఖాళీ చేపిస్తున్నారు. చేపిస్తున్నారు. అంటే ఈ ఎందుకు ఇట్లా బాధ అనిపిస్తదా మీకు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు? అరే! ఎందుకు నేను నా అంతట నేను కష్టపడి పని చేస్తున్నాను. అయినా ఎందుకు నేను ఇంత మమ్మల్ని ఇంకా కొంతమంది చిన్న చూపు చూస్తుర్రండి. మా మనసు తత్వం ఎట్లుంటదంటే చాలా ఇట్లా పువ్వులాగా ఉంటది. హ్మ్. ఎటు పడితే ఇటే ఉంటది. అటు పడితే అటే అన్నట్టుగా ఉంటది. చాలా సున్నితమైనది మాది. నిజంగా అమ్మా చాలా చాలా ఎదుర్కోవాలి మీరు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఇంత కష్టపడి బతుకుతున్నా గానీ, అటు ప్రభుత్వం నుంచి హ్మ్. ఒక ఇల్లు సదుపాయం కల్పించారు. హ్మ్. ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా. సార్లు వినతి పత్రాలు ఇచ్చిన కలెక్టర్ హ్మ్. ఆఫీస్ దగ్గరికెళ్ళి. హ్మ్. నేను రెడ్డి అయినందుకా ఏమో మిగతా ట్రాన్స్‌జెండర్‌కి వస్తుంది గానీ నాకైతే వస్తలేదు. హ్మ్. ఇంకోటి విన్నాను. ఎలక్షన్ టైమ్‌లో మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం సపోర్ట్ చేయడం ఎంతో తిరిగా అని చెప్పినారు గదా! ఈ ఫ్రీ బస్ పెట్టినారు అని తెలిసిన తర్వాత కూడా మీరు తిరిగినారు గదా! ఫ్రీ బస్ వస్తే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనే విషయం తెలుసు మీకు. అయినా గాని తిరిగినారు గదా! మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు? అంటే అక్కడ హ్మ్. ప్రతి డ్రైవర్‌కి హ్మ్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక యూనిటీ కోసం పోరాటం చేస్తాం. హ్మ్. డ్రైవర్‌కి ఆహ్, సంక్షేమ పథకం హ్మ్. అమలు చేస్తామన్నారు. హ్మ్. అంటే ప్రత్యేక బడ్జెటు, హ్మ్. ఒక యూనియన్ హ్మ్. సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. అనుకున్న స్థాయిలో. ఒక మేనిఫెస్టో బుక్ ఇచ్చారు. హ్మ్. అది అందరికి ఇట్లా ఇవ్వలే. నేను మేనిఫెస్టో రిలీజ్ రోజు అక్కడికెళ్ళాను గాంధీ భవన్‌కి. హ్మ్. నాలాంటి వాళ్ళకి ఇచ్చారు. హ్మ్. అది అది చూస్తే కళ్ళ సంబరం అనిపించింది. ఆ మేనిఫెస్టో చూస్తే ఎంతో హ్మ్. ఆనందం అనిపించింది. హ్మ్. ఇందులో ఏ గవర్నమెంట్ ఇట్లా కల్పించని విధంగా ఉంది మేనిఫెస్టో అని. కానీ ఆ రోజు ప్రతి ఆటో డ్రైవర్ దగ్గరికెళ్ళి జెండా కట్టుకొని తిరిగి హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వానికెయ్యాలి. మనకు 12,000 ఇస్తది సంవత్సరానికి హ్మ్. అని సపోర్ట్ చేశాను. ఫ్రీ బస్ వచ్చింది. ఆ ఫ్రీ బస్ వల్ల నష్టాలు గవర్నమెంట్‌కి లోటు. నష్టాల పాలు. ఎందుకంటే ఒక రోజుకి ఇంచుమించు హ్మ్. 14,00,000 బస్సు నడిపితే వచ్చేది.
ఇప్పుడు 7 lakhs 5 lakhs వస్తుంది. 7 లక్షలు గవర్నమెంట్ కట్టాల్సిందే కదా. గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే కదా, ప్రజలమే కదా. అది ఫ్రీ ఎట్లా అవుతుంది? ఇంకొక విషయం ఏంటంటే, నాలాంటి ఆటో డ్రైవరు ఈరోజు, లేకపోతే ముందున్న ప్రభుత్వం అయినా సరే, ఈ రోజు ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, మీరు డ్రైవర్ పుట్ట కొట్టకండి. ఒకటే నేను మనవి చేసేది, ప్రతి ఒక్కరు డ్రైవర్ని వాడుకునే వాళ్ళే. ఏ విధంగా అంటారంటే, ఒక ప్రభుత్వము రావాలంటే డ్రైవర్ కృషి ఎంతో ఉంటుంది. ఈ ఆటో నేను నడుపుతాను, ఒకవేళ నేను ఒక ట్రాన్స్జెండర్ అయినా నా వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంటే పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే, లేదు ఇప్పుడు గవర్నమెంట్ వస్తే ఇలా పనిచేస్తుంది అని చెప్తాము, వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాము. అలా 3 ఓట్లు గుంజుకొచ్చే బాధ్యత మా మీద ఉంటుంది, మా డ్రైవర్ల మీద. కానీ ప్రతి ప్రభుత్వం డ్రైవర్లను దొక్కుతుంది. ఇదొకటి బ్యాడ్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం ఉచిత పథకాలు అని అనకూడదు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నాకు ఎంతో అంతో నేను డ్రైవింగ్ ఫీల్డ్లో తిరిగాను కాబట్టి చెప్తున్నాను. ప్రతి స్టేట్లో డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ 2 తెలుగు రాష్ట్రాలలో జనాలకు పంచిపెట్టడం వలన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇది ఉచిత పథకం కాదు, మన పైసలు మనకి తీసి ఇవ్వడం. ఒక స్వచ్ఛమైన పరిపాలన చేయండి. మీరు ఏవైతే అంటారో అవి నెరవేర్చే విధంగా ఉండాలి ప్రభుత్వం. ఇప్పుడు సగంలో సగం గిట్లా నెరవేర్చాలి. 60-30 హామీలు ఇచ్చి ఒక బుక్ తయారు చేస్తే అందులో 2 హామీలు. నాకు ఒక కరెంటు బిల్లు వస్తుంది, 0 కరెంటు బిల్లు, అందులో నేను ఉండలేను. రెంట్కి ఉన్నప్పుడు కరెంటు బిల్లు కట్టాల్సిందే. ఒక్క గృహప్రవేశము లేదు, ఇల్లు లేదు. పథకాల వల్ల మీకు ఎఫెక్ట్ అయింది, మీకు ఉపయోగపడింది ఏమీ లేదు. అంటే ఎంత సంపాదిస్తారు రోజుకి మీరు ఆటోలో? ఈ ఆటో కిరాయి వచ్చేస్తే రోజుకి 400. ఆటో కిరాయి మీరు ఎంత సంపాదించినా 400 పక్క ఆటోకి ఇవ్వాలి, పక్కకు పెట్టాలి. గంటకి 200 లెక్క వస్తుంది ఆటో మీద. అది ఆన్లైన్ లో మనం కష్టపడితే, ఒక గంట కష్టపడితే 200. అంటే రోజుకి జనరల్ గా అసలు మీకు ఎంత, రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారు? నేను ఒక 10 గంటలు. 10 గంటలు పొద్దున్న 10 లాంగ్. ఐదున్నర నుంచి డ్రాపులు పడతాయి. నేను ఉండేది ఐదున్నర నుంచి డ్రాపులు పడతాయి. 10 గంటలు కష్టపడతాను. ఒక 2,000 అనుకుంటే 400 గ్యాస్, అది బండి రెంట్ తీసేయాలి. 600 రూపాయలు గ్యాస్. 1000 రూపాయలు రోజు 600 గ్యాస్ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది నాది సిటీ పర్మిట్ కాదు, కానీ అలా ఆయన చూసి చూడనట్టు సాయం చేయడం వల్ల నేను తిప్పగలుగుతున్నాను, తోలుకుంటున్నాను నా పరిస్థితిని బట్టి. అదొక సహాయం చేస్తుంది. 1500 2000 దీనికే పోతున్నాయి. రెంట్ గిట్లా మాకు ఎక్కువనే ఉంటుందండి. ఒక రూమ్ కి 5000, నేను మా అమ్మ ఉంటాం, ఒక రూమ్ కి 5000. కానీ నేను సంపాదించేది ఏముంటుందో మీరే ఆలోచన చేయాలి. ఒక ఇల్లు సదుపాయం అన్నా, ఒక వెహికల్ సొంతంగా కొనుక్కుంటుంది, కానీ నేను ఆ స్టిక్కర్ వేసాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? అంటే మీకు ఏం కావాలి? ఇప్పుడు మీరు ప్రజల నుంచి సహాయం కోరుకుంటున్నారు కదా, ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు చెప్పండి. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే, కుల వ్యవస్థ ఉండొద్దండి. ఉన్నోడు లేనోడు ఎంతో అభివృద్ధి చెందాము మనము. ఇప్పుడు భారతదేశంలో 2వ అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఎదుగుతుంది, కానీ కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళినా నిధి కులమా అనే నేను అవమానాలు పడ్డా. ఒక అంబేద్కర్ ఏ విధంగా అయితే అవమానాలు పడ్డాడో అదే అవమానం నాకు కూడా జరుగుతుంది ఈరోజు. అది ఆ రోజు చదువుకోక అలాంటి సంగతి. ఈరోజు చదువుకున్న మూర్ఖులమై ఉండి ఆ కుల వ్యవస్థ ఏందండి? ఉన్నోడా లేనోడా అనే టాలెంట్ ఉందా? అలా చూసి మనకు అవకాశాలు రావాలి. జెండర్ పరంగా మమ్మల్ని కూడా చూడండి, జనాలకు ఒకటే. మేము ఇప్పుడిప్పుడే అడుగులు వేసుకుంటూ మీ దగ్గరికి వస్తున్నాము. ఇంకొక విషయము, బయట అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీ కస్టమర్లు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, కానీ మీ ట్రాన్స్ ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే మీరు ఈ విధంగా తిరిగి, అంటే మీరు ఆత్మధైర్యంతో మీరు ఇట్లా సంపాదించుకుంటున్నారు, అంటే మీరు అందులో నుంచి బయటకు వచ్చి మీరు ఇట్లా బతికినప్పుడు వాళ్ళ నుంచి ఎలా ఉంది, అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఒక్క విషయం అండి, మీరు ఇప్పుడు ఇలా టక్కు వేసుకొని ఇలా చూస్తాను ముద్దు వచ్చారు, నేనేమో ఆడు పట్టిన ముఖంతో ఉన్నాను. నా దగ్గరికి రా అంటే ఎవరు వస్తారండి? అంటే ఎలా అంటే, నేను కష్టాలు పడుతూనే ఉన్నాను ఈ 15 సంవత్సరాల కాలంలో. నేను పడుతున్న కష్టాలు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ చూస్తూనే ఉన్నారు. మీరు కొంచెం ఎంతో కొంత భిక్షాటన చేసుకొని, 1 గంట 2 గంటలు భిక్షాటన చేసుకొని ఎంతో వచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉన్నారు. వచ్చి కష్టపడి అంటే ఎవరు వస్తారండి? నాకు అవకాశాలు నాకు నిండుగా ఉంటే ఇంకో ట్రాన్స్జెండర్ని గుంజుకురావచ్చు. ప్రభుత్వం నిందాలు కల్పిస్తుంది, ఈ భిక్షాటన ఏంది వద్దు అని గుంజుకురావచ్చు. ఆత్మధైర్యంతో బతుకుదాము అని చెప్పి మీరు ధైర్యంగా తీసుకురావాలి. లేదు లేదు లేదు, అస్సలు సపోర్ట్ లేదు.
మీరు మీకు ఎప్పుడు అనిపించలేదు అరే ఇంత కష్టపడుతున్నా కానీ నాకేం ఉండట్లేదు, నాకు ఎందుకు ఈ కష్టం, వాళ్ళతో పాటు వెళ్తే దర్జాగా నాకు రూమ్ రెండు అవమానాలండి. ఇప్పుడు నేను ఇలా దిగజారి ఒక లారీ డ్రైవర్ నుంచి ఈ రోజు ఆటో డ్రైవర్ గా మారడానికి కులము, జెండర్, ఫైనాన్స్ వాళ్ళేమో ట్రాన్స్జెండర్ అని ఫైనాన్స్ ఇక్కడికి వెళ్ళినా ఇవ్వలేదు. ఆ. ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాను. ఆ. గవర్నమెంట్ ఆఫీస్ కాడికి వెళ్తేనేమో కులం అని, వేరే వాళ్ళ పేరు మీద తీసుకుంటేనేమో ఇప్పటికీ ఇంచుమించు 10 లక్షల రూపాయల దాకా ఇల్లు అమ్ముకొని పెట్టాను. వాళ్ళు మోసం చేశారు నన్ను. నేను తిరిగే తిప్పుడుకు వెహికల్ 3 నెలలు కాగానే, అంటే కంటిన్యూషన్ ఫైనాన్స్లో వాళ్ళు తీసుకున్న వెహికల్ వాళ్ళకి తిప్ప శాతం కాకపోతే నేను తీసుకుంటే 2 లక్షలు ఎంత కట్టి తీసుకుంటే 3 నెలలు కాగానే నా వెహికల్ నాకు కావాలి. ఓకే. అంటే మీకు ఎవరు ఇవ్వట్లేదని వేరే వాళ్ళు తీసుకున్నది మీరు తీసుకొని నడిపించుకుంటున్నా కానీ మీకు డబ్బులు వచ్చింది చూసి మళ్ళీ వెంటనే వాళ్ళు తీసుకోవడం. ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. నేను ఒక ఇండియన్ అండి, నేను బయట దేశస్తురాలని కాదు కదా, నేను ఇక్కడే ఉంటున్నాను కదా. ఇక్కడ ఇంత కట్టలు 90 కోట్లు 100 కోట్లు మాఫియా చేసి పోయి బయట ఉంటున్నారు. వాళ్ళని ఏం చేయనికి రాదు. ఒక ట్రాన్స్జెండర్ని నేను కష్టపడి బతాను, నాకు ఒక వెహికల్ సౌకర్యం కల్పించండి అంటే లేదు ఇక్కడ. ఓకే. మీకు గవర్నమెంట్ నుంచి కావచ్చు, అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఇప్పుడు మీ కథ మొత్తం వాళ్ళు విన్నారు, వాళ్ళకి తోచినంత మీకు సహాయం చేస్తారు. ఒక్కసారి మీ మాటల్లో నా స్టోరీ ఇది 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 నా పరిస్థితి, నాకు గవర్నమెంట్ కూడా సహాయం చేయట్లేదు అని ప్రేక్షకులను నమ్ముకొని మీరు ఇప్పుడు మమ్మల్ని సంప్రదించడం జరిగింది కదా, దాని గురించి ఒకటి. అందరికీ నమస్కారం. నేను ఒక ట్రాన్స్జెండర్గా లారీ డ్రైవర్ నుంచి ఆటో డ్రైవర్ కాడికి కిరాయి ఆటో నడుపుకునే స్థితి కాడికి వచ్చాను. ఇది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. మీకందరికీ ఎంతోమందికి మీరు సేవ చేసి ఉంటారు, ఎంతోమంది జీవితాలను కాపాడి ఉంటారు. ప్లీజ్ దయచేసి ఈ ఎన్నికల స్టిక్కర్ ఉంది కదా, అక్కడ నా నెంబర్ ఉంది, ఫోన్పే నెంబర్ 7569015091. ఒక వెహికల్ తీసుకుంటాను. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, నేను కష్టపడి బతుకుతాను, ఒక వెహికల్ కొనుక్కుంటాను. అది గవర్నమెంట్ తరపు నుంచి వచ్చినా సరే, నాకు లోన్ సదుపాయం కల్పించినా సరే ఒక వెహికల్ కొనుక్కొని నేను ఏంటో నేనంటే ఏంటో సమాజానికి తెలియజేసుకుంటాను. ప్లీజ్ దయచేసి మీకు తోచిన సహాయం చేయండి. ఇక మీద నేను ఎన్ని కష్టాలు అయితే పడ్డానో అన్ని కష్టాలు ఏ ట్రాన్స్జెండర్ పడకూడదు. ఇలాంటి మా పట్ల ఎవరైతే పని చేసుకుంటామని వస్తారో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూడండి. ఇదే నా మనవి. చూస్తున్నారు కదా, అంటే ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో మీ అందరికీ తెలిసిందే ఒక చిన్న చూపు ఉంటుంది. కానీ అలాంటి ఆ చిన్న చూపుని, ఆ అవమానాలని, అంటే ఆ సర్కిల్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఏదో ఒకటి నేను సాధించుకోవాలి, నా అంతటి నేను కష్టపడాలి, నాకు ఈ సమాజంలో గుర్తింపు నాకు ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు ఆత్మధైర్యంతో ఏదో ఒకటి చేసుకుంటుంటే, ఆత్మగౌరవంతో ఇట్లా వచ్చిన వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ ఇవ్వగలిగితే గవర్నమెంట్ అయినా మనమైనా, అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కావచ్చు, వీళ్ళ తరతరాలు ఇంకా మారిపోతుంది, ఇంకా వీళ్ళు భిక్షాటన చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుకుంటా, ఇంత నరకం చూసుకుంటా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈమె సైడ్ నుంచి ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఈమె నాకు ఇంత మంచిగా ఉంది, నేను కష్టపడి బతుకుతున్నాను, సమాజంలో నాకు ఒక విలువ ఉంది, మీరు కూడా రండి నా కోసం, నేను ఇట్లా వచ్చాను మీరు కూడా మారండి అని చెప్పి ఈమె చెప్పగలగాలి. కానీ ఆమె చెప్పలేకపోతుంది. నేనే ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇంకా మా కమ్యూనిటీ నేను ఏం తీసుకొని రావాలి, వాళ్ళకి లక్షలు వస్తున్నాయి, అడుక్కుంటున్నారు, లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి ఈమె బాధపడడం జరుగుతుంది. ఈమె ఏదో విలాసాల కోసము ఖర్చు పెట్టుకోవడానికి అడగట్లేదు మిమ్మల్ని పైసలు, ఆమె డబ్బులు కూడా అడగలేదు. నాకు ఆ లోన్ సదుపాయం ఏదన్నా ఇప్పించండి, నాకు డబ్బులు ఇవ్వకపోయినా బాధ లేదు, నాకు ఆ లోన్ ఇప్పించండి, నేను కష్టపడి నా రక్తాన్ని చెమటగా మార్చుకొని నేను డబ్బులు కట్టుకుంటాను, నా మీద నమ్మకం చూపించండి అని చెప్పేసి ఆమె ప్రాధాయపడుతుంది. సో ఇప్పించే వాళ్ళు ఎవరైనా సరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పించగలిగితే ఆమెకు ఆ లోన్ ఏదో ఒకటి ఆ ప్రాసెస్ చెప్పి ఇప్పించండి, లేదంటే మీకు తోచిన సహాయం ఆమెకు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ అమ్మా. సో మీరు అందరినీ, అంటే ఇంత మంచి ఒక వేలో మీరు వెళ్తున్నారు, దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. మా తరపున ఏం సహాయం ఉన్నా మేము డెఫినెట్లీ చేస్తాం. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు